రాహుల్ బ్రో, మొన్న జీటీతో ఒక్క రన్నుతో ఓడిపోయింది, ఇంకా మర్చిపోనే లేదు. ఇప్పుడు సిఎస్కేతోని మ్యాచ్ పడ్డది. వాళ్ళు అసలే గాయపడిన సింహం లెక్క వరుసగా 3 మ్యాచ్లు ఓడిపోయి ఉన్నారు. ఈ మ్యాచ్ల కొంపదీసి కంబ్యాక్ అయితే ఇయ్యరు కదా. వాళ్ళు కంబ్యాక్ ఇయ్యాలంటే అవతలి సైడ్ కూడా వాళ్ళలాగానే పాయింట్స్ సప్లై చేసే టీం ఉండాలి. అయినా అందరికి 2 పాయింట్లు ఇచ్చి మన దగ్గర మాత్రం తీసుకుంటా అంటే మనం ఎట్లా ఒప్పుకుంటాం? రాహుల్ బ్రో, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మా కంబ్యాక్ ఈ మ్యాచ్ నుండే స్టార్ట్ అవుతుంది. ఇప్పటి వరకు మన 2 టీంల మధ్యలో 32 మ్యాచ్లు జరిగితే 19 మేమే గెలిచినాం. మీరు జస్ట్ 12 గెలిచిర్రు. లాస్ట్ 5 మ్యాచ్లలో కూడా 3 మేము గెలిస్తే 2 మాత్రమే మీరు గెలిచిర్రు. కరెక్ట్ టైంకి దొరికిల్లు. గైక్వాడు, లాస్ట్ సీజన్ మన 2 టీంల మధ్యలో జరిగిన మ్యాచ్ మర్చిపోయినాం అనుకుంటా. 51 బాళ్లలో 77 రన్స్ కొట్టి మిమ్మల్ని ఓడించిన. మొన్ననే జీటీ మీద 92 రన్స్ కొట్టి ఫామ్లకు వచ్చిన. ఈ మ్యాచ్ లో కూడా మిమ్మల్ని విసుకపోయేది నేనే. మా మ్యాట్ హెన్రీతోని నిన్ను ఫస్ట్ ఓవర్ అనే అవుట్ చేపిస్తా. ఏమంటావు హెన్రీ బ్రో? ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ రాహుల్ బ్రో, యూ డోంట్ వర్రీ. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. డివాల్డ్ బ్రేవిస్ వచ్చాడని చెప్పండి. డివాల్డ్ బ్రేవిస్. ఎస్, ఈ మ్యాచ్ లో డివాల్డ్ బ్రేవిస్ రాబోతున్నాడు. నో బడీ కెన్ స్టాప్ అస్. ఏదో ఏబీ డివిలియర్స్ వచ్చినట్టు మాట్లాడుతున్నావేంది గైక్వాడ్ బ్రో? మీ డివాల్డ్ బ్రేవిస్ పుల్ల నేనే దిత్తా. పటేల్ అన్న, ఇప్పుడు ఐపీఎల్ లో డివాల్డ్ బ్రేవిసే ఏబీ డివిలియర్స్. చూస్తావు కదా నేను ఆడించే ఆట. గైక్వాడ్ బ్రో, డివాల్డ్ బ్రేవిస్ తో పాటు ఉర్విల్ పటేల్ని కూడా టీంలోకి తీసుకొస్తేనే బాగుంటది. మనమేమో చెరి 14 కోట్లు ఇచ్చినాం కదా అని కార్తిక్ శర్మ, ప్రశాంత్ వీర్ని ఆడించుకుంటా పోతే పాయింట్లు పోతూనే ఉంటాయి. నేను కూడా అదే అనుకుంటాను శాంసన్. ఖచ్చితంగా ఈ మ్యాచ్ లో ఉర్విల్ పటేల్, డివాల్డ్ బ్రేవిస్ ఇద్దరిని పట్టుకురావాలి. అదేంది గైక్వాడ్ బ్రో, కార్తిక్ ని డ్రాప్ చేస్తే చేసుకోవాలి గాని నేను లాస్ట్ మ్యాచ్ లో 43 రన్స్ కొట్టినా కదా. ఓడిపోయిన మ్యాచ్ లో ఎంత కొడితే ఏమున్నది తమ్ముడు, చూద్దాం తీ. ధోని అన్న, నాకెందుకో నువ్వు కావాలనే కంబ్యాక్ ఇత్తలేనట్టు అనిపిస్తాంది. ఎట్లయినా ఈ సీజన్ కూడా ప్లే ఆఫ్స్ కి క్వాలిఫై అయ్యేటట్లేరనే నువ్వు వత్తలేవు కదా. ఏంది తమ్ముడు, ఎసొంటి మ్యాచ్లు గెలిపించేటోని నా టీంలకి నేనే రావాలంటే భయపడేటట్టు చేస్తాను కదా. 3 మ్యాచ్లు పోయినాయని నువ్వేం బాధపడకు ధోని అన్న. ఖచ్చితంగా నెక్స్ట్ 3 మ్యాచ్లు మనయే. గైక్వాడ్ తమ్ముడు, 2023లా ట్రోఫీ గెలిపించి టీం కెప్టెన్సీ నీకు అప్పచెప్పిన. 2024లా 7 మ్యాచ్లు గెలిపిస్తే 7 మ్యాచ్లు ఓడించినవు. సరే పోనీతి తమ్ముడు నేర్చుకుంటాడని అనుకున్నా. 2025లా ఫస్ట్ 5 మ్యాచ్లలో 4 మ్యాచ్లు ఓడించి టీంని నాకు అప్పచెప్పి ఇంజురీ అని బయటికి పోయినావు. తర్వాత టేబుల్ లాస్ట్లో ఉండాల్సి వచ్చింది. ఈ సీజన్ ఫస్ట్ 3 మ్యాచ్లు ఓడించినవు. 22 మ్యాచ్లల్లా కేవలం 8 మ్యాచ్లే తమ్ముడు నువ్వు గెలిపించింది. 14 ఓడించినవు. నీ కెప్టెన్సీలో ఇప్పటి వరకు సిఎస్కే వరుస 7 మ్యాచ్లు ఓడిపోయి ఉన్నది. అదే రికార్డు. టీం మంచిగా లేకపోతే నేనేం చేస్తా అన్నా, నాకెవరు కాపరేట్ చేస్తలేరు. తమ్ముడు, ఐపీఎల్ ఎప్పుడు ఒక టీం మంచిగా ఉండు, ఇంకో టీం మంచిగా ఉండకపోవడు అన్నది జరగది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బెస్ట్ ప్లేయర్లందరూ ఐపీఎల్ ఆక్షన్కి రిజిస్టర్ చేసుకుంటే అల్లకెళ్ళి ఫిల్టర్ చేసి బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ప్లేయర్స్ ని ప్రతి ఫ్రాంచైజీ తీసుకుంటది. అట్లా తీసుకున్న బెస్ట్ ప్లేయర్సే మన టీంలో కూడా ఉన్నారు. నువ్వు వాళ్ళని ఎట్లా ఉపయోగించుకుంటావు అన్న దాని మీదనే డిపెండ్ అయి ఉంటది. అయ్యర్ని చూడు, పంజాబ్ కింగ్స్ కెప్టెన్సీ ఎట్లా చేస్తాడో. పరాగ్ని చూడు, లాస్ట్ సీజన్ కి ఈ సీజన్ కి కెప్టెన్సీలో ఎంత ఇంప్రూవ్మెంట్ వచ్చిందో. ఆర్ఆర్ని ఎట్లా గెలిపిస్తాడో చూడు. ధోని అన్న, మన విజయ పరంపర ఈ మ్యాచ్ తోనే స్టార్ట్ చేస్తా. మధ్యలో వస్తున్నందుకు ఏమనుకోకండి. మీ కంబ్యాక్ ఈ మ్యాచ్ నుండి కాదు, నెక్స్ట్ మ్యాచ్ నుండి స్టార్ట్ చేసుకోవాలి. అసలే గెలిచే మ్యాచ్ ఓడిపోయినామన్న బాధలున్నాం. ఈ మ్యాచ్ను మాత్రం అసలే వదిలిపెట్టాం. పటేల్ బ్రో, మనం సిఎస్కేని ఏమాత్రం లైట్ తీసుకోవడానికి లేదు. శాంసన్, గైక్వాడ్, దూబేతో పాటు ఇప్పుడు డివాల్డ్ బ్రేవిస్ కూడా జాయిన్ అయ్యిండు. ఇక సర్ఫరాజ్ ఖాన్ ఎట్లాగో ఫామ్ లో ఉన్నాడు కాబట్టి మనం 100% ఎఫర్ట్స్ పెట్టి ఆడాల్సిందే. ఇవ్వాలుంటే మనకేంది, ధోని అన్న అయితే లేడు కదా, మ్యాచ్ మనదే. రిజ్వీ బ్రో, నువ్వెవలో ప్రపంచానికి తెలియనప్పుడు 2024లా 8,40,00,000 ఇచ్చి నిన్ను తీసుకున్నావు. కానీ నువ్వు 8 మ్యాచ్లు ఆడితే 5 ఇన్నింగ్స్లలో 50 రన్లు కొట్టినావు. సరే పోనీ అని రిలీజ్ చేస్తే డీసీలకు పోయినావు. వాళ్ళు నీకు ఇచ్చింది 95 లక్షలే, కానీ ఆల్రెడీ వాళ్ళని 2 మ్యాచ్లు గెలిపించినావు, 2 హాఫ్ సెంచరీలు చంపినావు. 8 కోట్లకి 95 లక్షలకి ఏమన్నా సంబంధం ఉన్నదా తమ్ముడు? ఇది పద్ధతేనా? గైక్వాడ్ అన్న, నన్ను రిలీజ్ చేయమని మిమ్మల్ని అడిగినా. ఈ సీజన్కి ముందు మినీ ఆక్షన్లా ప్రశాంత్ వీరు, కార్తిక్ శర్మకి 28 కోట్లు ఇచ్చిళ్ళు. అదే నన్ను ఫస్టే రిలీజ్ చేయకుండా 8 కోట్లు ఇచ్చి రీటైన్ చేసుకునేది ఉంటే ఈ ఆట మీకే ఆడుతుండే కదా. ఇక అయిందేదో అయింది తమ్ముడు, జరంతా చూశాడు మరి మా మీద. చూసేదేం లేదు, అసలే లాస్ట్ మ్యాచ్ లో డక్అవుట్ అయి ఉన్నా. ఖచ్చితంగా మళ్ళీ హాఫ్ సెంచరీ కొట్టుడే. చూశాడం అంటే నిన్నేదో తొందరగా అవుట్ అవ్వమని కాదు, మళ్ళీ ఈ మ్యాచ్ లో కూడా నిన్ను డక్అవుటే చేపిస్తా అని చెప్తానా. సర్ఫరాజ్ తమ్ముడు, మన టీంలో ఎవరైనా చక్కగా బ్యాటింగ్ చేస్తాలంటే అది నువ్వు ఒక్కనివే తమ్ముడు. ఈ మ్యాచ్ లో కూడా మన టీం ఓడిపోకుండా ఉండాలంటే నువ్వు మళ్ళా గదే పర్ఫార్మెన్స్ చేయాల్సిందే. ఈ మ్యాచ్ లో కూడా హాఫ్ సెంచరీ కొట్టుడు గ్యారెంటీ. నువ్వు వచ్చేలోపు నేను ఒక్కనే కనీసం 2 మ్యాచ్లన్నా గెలిపిస్తానా. పటేలు, యాజ్ ఎ వైస్ కెప్టెన్ గా చెప్తానా, రానా బ్రో వరుసగా 3 మ్యాచ్లలో ఫెయిల్ అయ్యిండు. మన బెంచ్ మీద పృథ్వీ షా ఉన్నాడు, అభిషేక్ పోరెల్ ఉన్నాడు, అశుతోష్ శర్మ, కరుణ్ నాయర్, ఇంత మంచి ప్లేయర్లను బెంచ్ మీద కూర్చోబెట్టి నితీష్ రానానే కంటిన్యూ చేసుడు కరెక్ట్ కాదు.
నాకు కూడా గదే అనిపిస్తుంది రాహుల్ బ్రో. ఖచ్చితంగా ఈ నలుగురిట్లా లెవెల్లో ఒకరిని టీంలోకి తీసుకురావాల్సిందే. ఎవరో ఎందుకు, ప్రూవెన్ ప్లేయర్ని నన్ను తీసుకురాలి. ఎసొంటి ఇన్నింగ్స్లో అన్న డీసీకి నన్నే బెంచ్ మీద కూర్చోబెడతారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. టీం కాంబినేషన్ కోసం అప్పుడప్పుడు అయితేనే ఉంటాయి పోరేలు తమ్ముడు, ఛాన్స్ దొరుకుతుంది, నువ్వు టెన్షన్ పడకు. పటేలు, ఈ మ్యాచ్లో ఆట వేరే లెవెల్ ఉండబోతుంది. లెట్స్ మీట్ ఇన్ ద గ్రౌండ్. ఈ మ్యాచ్లనే కాదు, నెక్స్ట్ రివర్స్ ఫిక్చర్లో కూడా గెలవబోయేది మేమే. మీ దగ్గర నుండి 4 పాయింట్లు తీసుకున్నాడు ఫిక్స్. లెట్స్ మీట్ ఇన్ ద గ్రౌండ్. సో ఫ్రెండ్స్, ఈ స్పూఫ్ కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇవాళ ఆఫ్టర్నూన్ జరగబోయే సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్కి సంబంధించిన స్పూఫ్ వీడియో కూడా ఆల్రెడీ అప్లోడ్ అయింది. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నా, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పోయి చూడండి. సిఎస్కే వరుసగా 3 మ్యాచ్లు ఓడిపోయి ఉన్నది. ఇంకో సైడ్ డీసీ లాస్ట్ మ్యాచ్లో గెలిచే మ్యాచ్ ఓడిపోయింది. లేకపోతే వాళ్ళు 3 గెలిచి ఉండేటోళ్ళు. ఎనీవే సిఎస్కేకి గుడ్ న్యూస్ ఏంటంటే డివాల్ట్ బ్రేవిస్ ఈస్ బ్యాక్. మోస్ట్ ప్రాబబ్లీ ఈ మ్యాచ్లో ఆడే ఛాన్స్ ఉంది. ప్లేయింగ్ లెవెల్లకు ఉర్విల్ పటేల్ కూడా తీసుకొని వస్తే బాగుంటుంది. ఇక బ్రేవిస్ వచ్చినాక కూడా సిఎస్కే ఓడిపోతే ఖచ్చితంగా కెప్టెన్సీ గురించి అయితే ఆలోచించాల్సిందే. ఎందుకంటే కొత్త కెప్టెన్సీ అయిన అక్షర్ పటేల్, రియాన్ పరాగ్ వీళ్ళైతే కెప్టెన్సీ వేరే లెవెల్లో చేస్తున్నారు. బట్ గైక్వాడ్ కెప్టెన్సీలో మాత్రం స్పార్క్ కనిపిస్తలేదు. ఇక ఈ మ్యాచ్లోనైతే ఖచ్చితంగా ఫేవరెట్స్ డీసీనే. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.